నెక్స్ట్ సాంగ్ లాంచ్ జరగబోతోంది అండ్ తాతయ్య సాంగ్ని మనవడు లాంచ్ చేస్తే బాగుంటుందని చాలామంది కోరిక. గౌతమ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ యంగ్ ప్రిన్స్ గౌతమ్. Gautam is going to launch the third song from Sri Sri. Song launch. సాహసమే తన ఊపిరిగా నిజాయితీయే తన బాటగా పయనించారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. బాగా బిజీగా ఉండే రోజుల్లో 3 కాల్ షీట్స్ ఇచ్చిన టైంలో నిర్మాతలు వచ్చి మాకు మీతో సినిమా తీయాలనుంది, ఒక కాల్ షీట్ ఇవ్వండి అని అడిగితే కేవలం పడుకోవడానికి మాత్రమే టైం ఉంది ఇప్పుడు అంటే ఆ టైం మాకు ఇచ్చేయండి అని అడిగిన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు. ఏ ఒక్క నిర్మాతని వెనక్కి పంపించలేదు. ప్రతి ఒక్క నిర్మాతని సాటిస్ఫై చేస్తూ 50 వసంతాలు పూర్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా మనకి శ్రీశ్రీ అనే సినిమాలో కనిపించబోతున్నారు. సో శ్రీశ్రీ సినిమాలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి కృష్ణ గారి అల్లుడు గారిని ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సుధీర్ బాబు గారు. మచ్ మోర్ అబౌట్ కృష్ణ గారు కాంబినేషన్ విజయ నిర్మల గారు. బయట న్యూస్లో వెబ్సైట్స్లో సుధీర్ గెస్ట్ అపియరెన్స్ చేస్తున్నారు శ్రీశ్రీలో అని చెప్పి అన్నారు. ఫస్ట్లో కొద్దిగా నవ్వుకున్నాను. జనాలు రిపీటెడ్గా గెస్ట్ అపియరెన్స్ అంటే కొంచెం ముందు కోపం వచ్చింది. నేను గెస్ట్ అపియరెన్స్ చేయడం ఏంటంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు లేకపోతేనే నేను ఎక్కడుండేవాడినో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఉండేవాడిని కాదు. నిజంగా కృష్ణ గారు లేకపోతే బయట ఎంత సంపాదించేవాళ్ళనో తెలియదు, కానీ మీలాంటి అభిమానులను అయితే అసలు సంపాదించేవాళ్ళని కాదు. సో అలాంటి ఆయన సినిమాలు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆయన సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఏంటండి, నేను జూనియర్ ఆర్టిస్ట్ని. ఆ సినిమాలో ఒక చిన్న రోల్ దొరికింది జూనియర్ ఆర్టిస్ట్గా అని చెప్పి అనుకున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో చేసిన సాటిస్ఫాక్షను, నేను ప్రేమకా చిత్రం హిట్ అయినా, రీసెంట్గా భలే మంచి రోజు హిట్ అయినా, రేపు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఒక సినిమా నాకు వచ్చినా ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకదండి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో నాకు చిన్న రోల్ రావడం. శివ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 10 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అండి కృష్ణ గారికి. సో డెఫినెట్గా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ నేను చూసిన విజువల్స్ అన్నీ చూస్తే కనుక నాకు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఇంకొకరు మెయిన్ లీడ్ ఇంకొకరు ఉన్నారండి ఈ సినిమాలో లాంచ్ అవుతున్నారు. మా అబ్బాయి, చిన్న అబ్బాయి దర్శన్. ఒకసారి పైకి. ఈ సినిమాలో పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏంటంటే దర్శన్ ఉన్నారండి. కృష్ణ గారి పోలికలతో జిరాక్స్గా తిరిగిపోయారా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాను. గౌతమ్ తర్వాత కృష్ణ గారి పోలికలు నీకే ఉన్నారా బాబు అని చెప్తూ ఉంటాను. సో వెరీ హ్యాపీ ఈ సినిమాలో తిని లాంచ్ అవడం. సో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హే దర్శన్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ ఇన్ దిస్ మూవీ. వి వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? హలో చెప్తారా? ఏంటి సుధీర్ గారు నన్ను చూసి సిగ్గుపడుతున్నట్టున్నాడు. దర్శన్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ఎల్స్? చెరీ, యూ వాంట్ టు టాక్? Hi. ఓకే సో సుధీర్ గారు నెక్స్ట్ సాంగ్ మీరు లాంచ్ చేయాలనేది మా రిక్వెస్ట్. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ని విడుదల చేయడానికి వేదిక మీదకి దర్శకులు శ్రీ కోదండ రామరెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నిర్మాత శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు, భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను కృష్ణ గారితో దాదాపు 9-10 సినిమాలు చేశాను. అందులో
ఒక 70% హిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిల్మే కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఇట్లా వరుసగా మా ఇద్దరి ప్రయాణం సాగింది సక్సెస్ దీంట్లో. కృష్ణ గారు చాలా బోళా మనిషి, అసలు ఏది లోపల దాచుకోరు. ప్రొడ్యూసర్స్ మనిషి ఒక రకంగా చెప్పాలంటే. రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఉందంటే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే తర్వాత ఇద్దు కానీ మీరు సినిమా రిలీజ్ చేయండి అని చెప్పే ఏకైక హీరో నాకు తెలిసి. బ్రహ్మాండం. మా అబ్బాయి సినిమా వైభవ్ గొడవ అని ఒక సినిమా తీశాను నేను. ఫస్ట్ డే ఇట్లాగే ఏదో ఫంక్షన్లో కలిసి మీ అబ్బాయి సినిమా బాగుందని చెప్పిన ఏకైక వ్యక్తి కృష్ణ గారు నాకు. సో చాలా మంచి వ్యక్తికి 50 సంవత్సరాలు పూర్తయి ఈ పురస్కారం జరుగుతున్న సందర్భంగా ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని. ఈ సినిమాలో గెటప్ చాలా బాగుంది. ముప్పలనేని శివ నా దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాడు. గెటప్ చాలా బాగుంది. ఇట్లాగే కృష్ణ గారు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను 30 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా మౌటులేని మహారాజు కృష్ణ గారితో తీశాను. ఆయన ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను ఇండస్ట్రీకి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయన. ఆ గ్లామర్ ఏమీ తగ్గలేదు. థ్యాంక్ యూ. 5th సాంగ్ లాంచ్. సిగ్గంటే ఎరగని సోకాడే సునిపిస్తే ఎగబడిపోతాడే అమ్మో రెండో శివుంగిలాగా సిరేసిపోయాడే భలే మగాడే సరైన జోడే కొంగట్టుకున్నాడే లప్సుగా వాటేసుకున్నాడే తలకినే దానం తెస్తుంటే తలుపు కాడున్నాడే ఎరకనే అందక సస్తుంటే రుద్దనా అన్నాడే సుప్పనాది సచ్చినోడు గుట్టురట్టు చేసినాడు కళ్ళతోనే బళ్ళు గుల్ల చేసినాడే ఒళ్ళు వండి తిట్టబోతే ఆడి చిమ్మ తీయవచ్చి ముద్దు మీద ముద్దు పెట్టి సంపినాడే ఆ దోసుకొల్లి ఆడుంటే ఇంత మోసం నేనంటే అయ్యో రెండో ఆడొంక సొత్తే ఏదేదో ఉన్నదే భలే మగాడే సరైన జోడే కొంగట్టుకున్నాడే లప్సుగా వాటేసుకున్నాడే మా స్టార్స్ యాప్ లాంచ్ అండ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి నుంచి నటననే కాదు మంచితనాన్ని కూడా పుణికిపుచ్చుకున్న తనయుడు మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మా స్టార్స్ యాప్ని మహేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించవలసిందిగా రాజేంద్ర ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఒక అసోసియేషన్ బిలాంగింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక యాప్ లాంచ్ అవ్వబోతుంది. ఇది నిజంగానే తెలుగు కళాకారులకి, టెక్నీషియన్స్కి, అలాగే తెలుగు సినిమాని అభిమానించేటువంటి అభిమానులందరికీ గర్వకారణం. ఇక నుంచి మీరు ఫ్రీగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మీకు కావాల్సిన విషయాలన్నీ చూడొచ్చు. ఓకే, సో మా స్టార్స్ అనే యాప్ లాంచ్ అయ్యింది. ఇందులో మూవీ రివ్యూస్, గ్యాలరీ, ఆడియో ఫంక్షన్, ఈవెంట్స్, రిలీజెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా మా స్టార్స్ యాప్ని ఫ్రీగా మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మరిన్ని విశేషాలని